హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానూస్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల మాల ఏ విధంగా రెండు విధాలుగా కట్టేది ఈరోజు నా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ముందుగా తమలపాకుల్ని నీట్గా కడిగేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా 1 by 1 అంటే ఒకటి పైన ఒకటి పేర్చుకుంటూ నేను ఇక్కడ ఇస్తరి ఆకులు కుడతారు కదా, ఆకులు మనం బోన్ చేయడానికి ఆకులు కుడతారు కదా, ఆ స్టిక్ని నేను ఇక్కడ యూజ్ చేశాను. 1 by 1 అదే విధంగా కుట్టుకుంటూ మాలని కట్టుకోవడమే. 1 by 1 కిందన ఆకు పేర్చుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిక్ చేసుకుంటూ కుట్టుకోవడమే. మీరు ఎన్ని 11 కానీ 9 కానీ ఇలా ఆడ్ నెంబర్స్తో ఆకులు తీసుకొని ఈ విధంగా కుట్టుకోవడమే. ఈ విధంగా కుట్టినట్లయితే కనుక మనం ఏ విధంగా స్టిక్ చేసినామో ఎవరికి తెలీదు, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. దీనిపైన నేను ఫ్లవర్స్ మళ్ళీ కుట్టాను. ఇదే స్టిక్తో నేను ఫ్లవర్స్ కుట్టాను. ఫ్లవర్స్ మధ్యలో నుంచి ఆకులో నుంచి తీస్తూ మళ్ళీ పైన ఆకు పైకి రావడమే. అంతే, ఇది బాగా చూడ్డానికి చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ఈ స్టిక్స్ అనేది మనకి గ్రాసరీ షాప్స్లో దొరుకుతాయి. ఇదే విధంగా మాలంతా నేను ఈ విధంగా కుట్టేసుకున్నాను. నేను ఇక్కడ 11 ఆకులు యూజ్ చేశాను. రెండో టైప్ ఏంటంటే, సెకండ్ టైప్ మాల ఏంటంటే అది 1 by 1 కిందకి పేర్చుకుంటూ వచ్చాను. ఇది పక్కకి పేర్చుకుంటూ రావడమే. కాడలన్నీ పక్కకి పేర్చుకుంటా, కాడ ఆకు ఈ టైప్లో అయితే ఆకు మొత్తం కనబడుతుంది, అది అయితే 1 by 1 కనబడుతుంది. ఇది పక్కన పేర్చుకుంటూ అదే స్టిక్తో నేను స్టిక్ చేసుకుంటూ వచ్చేసాను. మీరు ఇక్కడ చూసినట్లయితే కనీసం నేను అటాచ్ చేసినట్టు కూడా స్టిక్ కూడా కనపడదు. అంత నీట్గా, అంత చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మాలంతా నేను డిజైన్ చేసుకొని ఫ్లవర్స్తో నేను డెకరేట్ చేసేసుకున్నాను. ఫ్లవర్స్ కూడా అదే విధంగా నేను స్టిచ్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ జానూస్ ఫ్యాషన్ వరల్డ్. బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్.